ఆచి చికెన్ మసాలా. నాసిక్లోని హిందూ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి నిధా ఖాన్ను మహారాష్ట్రలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్న నిందితుడు ఓవైసీ కార్పొరేటర్ ఇంట్లో దొరకడంపై అనుమానం కలిగిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దీని వెనుక ఓవైసీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీకి దూరంగా ఉండాలని సూచించారు. బీజేపీ నాయకులు కూడా ఓవైసీ నేతలను వెనుక డోర్ నుంచి కలవడం మానేయాలని హితవు పలికారు. ఇవాళ రేపు ఓవైసీ నేతల బండారం బయట పడుతుందని రాజాసింగ్ హెచ్చరించారు. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ TCS లో ఏ విధంగా ఒక నిదా ఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే MIM కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ex-MP ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్ కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాద్ అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్ గా సపోర్ట్ చేసిండు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో గాని ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఒక లేడీగా ఉండి హిందువులతోని ఈ విధంగా రేప్ చేపించడం ఇంకా కన్వర్షన్ చేపించడం అంటే ఓపెన్ గా ఇది మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా తప్పు. ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు. ఇంట్లో పెట్టాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అందుకోసం ఓవైసీ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఓవైసీ ఆదేశంతోని వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నారంటే ఓవైసీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లా ఇంత కాకుండా మహారాష్ట్రలో MIM పార్టీని బ్యాన్ చేయాలి. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం.